ఈ సంవత్సర కాలం అంతట్లో 11 నెలల్లో ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు, ఎన్నో గాయాలు, ఎన్నో యుద్ధ బాణాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో రోగాలు, ఎన్నో తుఫాన్లు, ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు మనలను, మన కుటుంబాలను వెంటాడినను ప్రభువు తన కృప, తన బాహు మనకు దూరం చేయలేదు, తన రక్షణను మనకు దూరం చేయలేదు, తన సమాధానాన్ని, తన స్వస్థతను దూరం చేయలేదు. గనుక ఈ పరిశుద్ధ సన్నిధిలో వినయం కలిగి, విధేయత కలిగి, భయం కలిగి, భక్తి కలిగి, యథార్థతతో, తనువుతో, ఆత్మతో, సత్యముతో ప్రభుని ఆరాధించడానికి మనమందరం సిద్ధపడి ఉండాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. ప్రభు బలారాధనతో యోగ్యమైన రీతిలో పాల్గొనాలని ప్రేమతో మిమ్మల్ని ప్రాధేయపడతా ఉన్నాను. ఈ పరిశుద్ధ ఆరాధన దేవునికి మహిమార్థంగాను, మనకందరికి ఆశీర్వాదకరంగాను జరుగులాగిన ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. అందరూ కూడా కృతజ్ఞతతో ప్రార్థనలో ఉండాలి. ఒక నిమిషం అందరూ లేచి నిలబడి ప్రభు ఈ సంవత్సర కాలం 11 నెలలు కాచిన రీతిని బట్టి అందరం కర్మ ఆయన వైపు చాచి యథార్థమైన హృదయంతో ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తుతులు, స్తుతులు, స్తుతులు. నీ సన్నిధిలో కనబడుతున్నానంటే నీ కృప నాయన. హల్లెలూయా. అత్యున్నత సింహాసనమందు ఆశ్చర్యమైన దేవుని పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తా ఉన్నా. ఈ రాత్రి కాల సమయంలో ఇదిగోనైనా సంఘంగా నీ సన్నిధిలో కూడటానికి నాకు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తా ఉన్నాను. యుగ యుగములకు, తరతరములకు సజీవుడైన దేవానికి వందనాలు. నిత్యము వేల దూతలతో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు కొనియాడబడుచున్న పరమ తండ్రి నీ పరిశుద్ధ నామానికి స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు మేము. నీవు ఇదిగో యుగ యుగములు, తరతరములు సజీవుడవు నాయన, నీకు వందనాలు. ప్రభు ఈ సంవత్సర కాలం అంతట్లో మీరు కాచారు, భద్రపరిచారు, క్షేమం ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, విడుదలనిచ్చారు, నెమ్మదినిచ్చారు, స్వస్థతనిచ్చారు, రక్షణనిచ్చారు, సమాధానాన్ని ఇచ్చారు. ప్రతి విధమైన శోధ నుంచి, కీడు నుంచి, ఉపద్రవం నుంచి తప్పించారు నాయన. నీ కౌగిట మమ్మల్ని దాచినందుకు స్తోత్రాలు. నీ ఆత్మ మాకు ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈ సంవత్సర కాలం అంతట్లో మాకంటే గొప్పవారు, బలవంతులు, పరిశుద్ధులు నీ సన్నిధిలో కనబడలేకపోయారు నాయన. ఏ యోగ్యత మాకున్నదని మరి యొక్క సంవత్సరం, మరి యొక్క దినం, మరి యొక్క నెల, మరి యొక్క సన్నిధి మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ప్రభు ఇదిగో ఈ పరిశుద్ధ స్థలంలో ఏ బిడ్డలైతే నిన్ను స్తుతిస్తున్నారు, నిన్ను ఆరాధిస్తున్నారు, నిన్ను గొప్ప చేస్తున్నారు, స్తుతులపై ఆశీనుడు కమ్మని బ్రతుకున్నారు. ప్రభు మా కొరకు శరీరధారిగా దిగివచ్చి ఇదిగో నేను చక్కటి క్రిస్మస్ దినాల్లో మమ్మల్ని ఉంచినందుకు, రక్షణ ఇచ్చినందుకు స్తుతిస్తా ఉన్నాం. ఇదిగో మాకు విడుదలనిచ్చినందుకు స్తుతిస్తా ఉన్నాం. అయ్యా మా కొరకు శ్రమ, మా కొరకు నాయన ఇదిగో మరణించి జీవాన్ని ఇచ్చారు, పునరుత్థానాన్నిచ్చి జీవాన్ని ఇచ్చారు. అయ్యా మీరు ఇచ్చిన పరిశుద్ధాత్మను బట్టి స్తుతిస్తా ఉన్నాం, పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాం, పరిశుద్ధ సహవాసాన్ని బట్టి స్తుతిస్తా. నీ స్వరక్తం సంపాదించిన సంఘంలో సభ్యులు ఉంచినందుకు స్తుతిస్తా ఉన్నాం నాయన. ఏ బిడ్డలో ఆశ